save a life. Download UBlood app. UBlood for the new blood. సో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో స్పెషల్గా వాళ్ళ కోసం ఉద్యోగాలు లేని వాళ్ళ కోసం ఉద్యోగాలు, అలాగే కొండ మీద ఉన్న వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్లియర్ చేయడానికి సుజనా చౌదరి గారు ముందుకు వచ్చారు. సో ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మనం కొండ మీద చాలామంది ప్రజలు అనేక సమస్యలు విన్నాం. మీరు కూడా స్వయంగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. అంత పైకి కొండలకి కూడా మీరు స్వయంగా వెళ్ళి తెలుసుకున్నారు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు క్లియర్ చేయడం జరిగింది, ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? కొండ మీద కానీ కొండ కింద కానీ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి 90% దుర్భర పరిస్థితుల్లోనే ఉన్నారమ్మా. ఎలక్షన్ ముందు కూడా చెప్పాను. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి 75 రోజులైంది. ఇంకా నేను అవగాహన చేసుకుంటానే ఉన్నాను. ఈ లోపల పర్టికులర్గా ఒక 1 month పీరియడ్కి సరిపడా ఒక హెల్త్ క్యాంప్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. ముఖ్యంగా టీబీ, సర్వైకల్ క్యాన్సర్ ఫర్ ఉమెన్ డిటెక్ట్ చేయడానికి కానీ డయాగ్నోస్ చేయడానికి కానీ ఫుల్గా చేస్తూ ఉన్నారు. ఒక జాబ్ మేళా పెట్టాం. ఎందుకంటే మనకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి వీలు, కానీ దాంట్లో ఒక 1000 నుంచి 1500 వరకు నాన్ టెక్నికల్ వరకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. అందులో ఎంతమంది నిలబడగలరో లేదో చూడాలి. ఇక నుండి జాబ్ మేళా పెట్టే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే రైట్ మ్యాన్ ఎట్ రైట్ ప్లేస్ అనే కాన్సెప్ట్తో వాళ్ళకి ఉన్న అర్హతలతో ట్రైనింగ్ ఇచ్చి ఇంకా కొన్ని కండక్ట్ చేయాలని చెప్పి మౌలిక సదుపాయాలు గురించి కూడా దృష్టి సాధిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు దసరా వస్తూ ఉంది. దసరా ఉత్సవాలు చేసుకోవడానికి దుర్గమ్మ టెంపుల్ని పూర్తిగా అలంకరించడం, తర్వాత ఈజ్ ఆఫ్ దర్శనం, పిలిగ్రిమేజ్కి అందరికి కూడా దర్శనం సునాయాసంగా ఇబ్బంది లేకుండా జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను. అందరితో మున్సిపల్ కమిషనర్ గారితో, పోలీస్ కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, ఈఓ గారితో అందరితో కూడా మాట్లాడి అవన్నీ కూడా చేయాలనేది ఇమీడియట్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు భవానీ ఐలాండ్స్ డెవలప్మెంట్ ఒకటి ఆలోచిస్తున్నాం. సరే, రాష్ట్ర ప్రభుత్వ స్కీము అన్నా క్యాంటీన్లు 3 కూడా ఓపెన్ చేసాం. ఇంకా కూడా అక్కడ ఏం చేయాలి అనేది మొన్న ఉర్దూ కాలేజ్ దానికి వెళితే అది కూడా ఇంప్రూవ్మెంట్స్ అన్నిటికీ చెప్పాను. నా వంతు కూడా నేను పర్సనల్గా కూడా సహాయం డిక్లేర్ చేసి చేపిస్తూ ఉన్నాం. ఇక అది వచ్చే ఇంకా 57.5 నెలలు ఉంది. 57.5 నెలలు ప్రతి నెల కూడా ఒక సంస్థాగతంగా ఎమ్మెల్యే ఆఫీసును తయారు చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క పౌరుడికి పశ్చిమ నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి అనేది కల్పించడానికి, తర్వాత మౌలిక సదుపాయాలు హైజెనిక్గా ఉండటానికి అటన్నిటికి కూడా తయారు చేస్తున్నాను వ్యవస్థని. చేసినాక ఇది ఒక మోడల్ నియోజకవర్గం అవ్వాలని చెప్పి నా కోరిక. దుర్గగుడి గురించి మాట్లాడుకుంటే కొండ చర్యలు అనేవి విరిగి పడిపోతుంటాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఏదో అలా చేసి చేయనట్టుగా వదిలేసింది, మనం చూసాము. ఆల్రెడీ పడుతున్నాయి, ఇప్పుడు కూడా పడుతున్నాయి. సో కానీ వాటి కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అంటే దానికి ఏ ప్రభుత్వం అయినా సరే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. అది ఒక సైంటిఫిక్ స్టడీ చేపియాలమ్మా. నేను ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను. బహుశా ఇంకొక 1 నెల రోజులు పడుతుంది. ఈ లోపల సెటిలైట్ 3D ఇమేజింగ్, డ్రోన్స్ ద్వారా కూడా ఇమేజింగ్ చేస్తూ ఉన్నాం. అది చేసినాక మొత్తం నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు ఎలా ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి అనేది ఒకటి, తర్వాత విశ్వకర్మ యోజన కింద ఇలాంటివన్నీ కూడా వాడుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి అందరికీ కూడా ఇవ్వాలనేది నాకు. జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు, నిధులు లేవు, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఇప్పుడు మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ అప్పుల్లోనే ఉంది కదా సార్, దీని గురించి అది నిధులు లేకుండా చేసిన వ్యక్తి అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదమ్మా. ఓకే.